Hi, welcome back to my channel. I'm Vinny and I love sharing art, cooking tutorials, and travel adventures with you all. If you're new here, welcome to the family. I was trying out my new art pens and ended up drawing a cute carrot, which made me crave carrot halwa. But I wanted to try something different, and since the milk powder my mom sent is about to expire, I came up with this mildly sweet and delicious carrot burfi recipe. Let's get started! హాయ్ వచ్చిందే మొన్న కానీ ఇండియాని మిస్ అవుతున్నాం అబ్బా. అందుకే కొంచెం ఏదైనా స్వీట్గా తినాలనిపించింది. ఇంట్లో క్యారెట్స్ ఉన్నాయని చెప్పేసి క్యారెట్ బర్ఫీ చేసుకుందాం అనమాట. క్యారెట్ బర్ఫీ ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనకు గ్రేటెడ్ క్యారెట్స్ కావాలి, మనం గ్రేట్ చేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్, మిల్క్ పౌడర్, నెయ్యి, యాలకులు ఎలకలు సంథింగ్, చాప్డ్ ఆల్మండ్స్ని ఏమంటారో, పాలు. ఇంతే, మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరంలే. ఒక ప్యాన్లో మనం ఈ నెయ్యిని వేయాలన్నమాట. 1 స్పూన్ నెయ్యి చాలు, అంతకన్నా ఎక్కువ ఏమొద్దు. అది కరిగిన తర్వాత మనం గ్రేటెడ్ క్యారెట్స్ వేయాలి. మీరు తురుముతారా, ఫుడ్ ప్రాసెసర్లు వేస్తారా అనేది మీ ఇష్టం. నేను ఫుడ్ ప్రాసెసర్లు వేసిన, నాకు అంత ఓపిక లేదు తురుమనికి. అది వేసిన తర్వాత మనం ఇప్పుడు బ్రైట్ ఆరెంజ్ ఉంది కదా, అది కలర్ మారేంత వరకు, కొంచెం పచ్చితనం పోయేంత వరకు దాన్ని మనం అట్లా కలుపుతూ ఉండనక్కర్లేదు. నేను వదిలేసిన కానీ కట్ చేసిన వీడియోని. అట్లా కొంచెం మీరు మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతుంది చూసినారా, లైట్ ఆరెంజ్ లాగా అయింది కదా, అట్లా అయ్యేంత వరకు దాన్ని ఇట్లా అనుకున్న తర్వాత పాలు పోసేసేయాలన్నమాట. నేను 1 కేజీ క్యారెట్స్కి 200 ml, 150-200 ml మధ్యలో నేను మిల్క్ పోసిన. మీ ఇష్టం వచ్చినంత పోయొచ్చావు, అందాదా చూసుకొని. ఆల్ మై అందాదా ఆంటీస్, మీ ఇష్టం ఉన్నట్టు వేయండి, నేను మీకు నేర్పియాలని అస్సలు ట్రై చేయ. మీకు తెలుసు కదా, నేను ఫస్ట్ నుంచి వంట చేసినప్పుడు ఒకటే చెప్తా, నేను ఎప్పుడు ఎవరికి నేర్పియా అని. ట్రై చేయండి. దాని తర్వాత మనం మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ కొంచెం మంచిగా అంతా చల్లుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో ఇట్లా రుద్దినట్టు చేయాలన్నమాట. ఎందుకంటే లంప్స్ ఫామ్ అవుతాయి, ఉండలు అవుతుంది. అట్లా కాకుండా మిల్క్ వేసినాం కదా, ఉండలు అవుతుంది కాబట్టి కొంచెం అట్లా రుద్దుకుంటా మంచిగా దాన్ని కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత కొంచెం సేపు ఉన్న తర్వాత మనం నెక్స్ట్ చక్కెర కలుపుకోవాలి. చక్కెర నేను 200 grams తీసుకున్నా. బ్రౌన్ షుగర్ కొంచెం వైట్ షుగర్ కన్నా కొంచెం తక్కువనే ఉంటుంది కాబట్టి అందులో 100 grams వేసి ఫస్ట్ కలుపుకున్న తర్వాత కొంచెం కరుగుతుంది కదా, అప్పుడు మనం దాన్ని ఒకసారి స్పూన్తోనా, మీ ఇష్టం ఎట్లా అంటే అట్లా ఒక్కసారి దాన్ని మీరు టేస్ట్ చూడండి, ఎట్లుంది, సరిపోతుందా, ఇంట్లో ఉన్న ముసలోళ్ళకి, చిన్నపిల్లలకి, అందరికీ ఓకే అనిపిస్తుందా అనేది చూసి నెక్స్ట్ది మనం వేసేసాలన్నమాట. వేసేసిన తర్వాత దాన్ని కరగబెట్టాలి. కరగబెట్టినాక వస్తుంది టేస్ట్ ఫుల్. వా. దాని తర్వాత మనం యాలకుల పొడి వేయాలన్నమాట. గ్రీన్ కార్డమం పొడి, లోపల ఉన్న పైన ఉన్న పొట్టు తీసేసి లోపల ఉన్నదన్నమాట. అది పొడి వేసి అరోమా కోసం మంచిగా, టేస్ట్ ఏమో కానీ నాకు వాసన మంచిగా వస్తుందని వేస్తాను. ఎనీవే, అది వేసిన తర్వాత ఆ పాలు, నీళ్ళు, చక్కెర, వాటెవర్ అదంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు, ఇప్పుడు డ్రై అయిపోయింది కదా, అట్లా డ్రై అయ్యేంత వరకు మనం దాన్ని కొంచెం ఉడికించిన తర్వాత లాస్ట్లో ఒక్కసారి చెంచా తీసుకొని దాన్ని మన చేయికి అంటుకుంటుందా అనేది చూడాలి. చేయికి అయితే అంటుకోలేదు, నేను ఏం అంటుకుంటలేదు కదా, అట్లా ఉండలు అవుతుందా అని చూసి ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి వేసి దాని మీద రుద్దుతారా అనేది మీ ఇష్టం. ఒక అరగంట అన్నా 10 నిమిషాలు, నాకు డెస్పరేట్ ఉండే నేను, అందుకు నేను పెట్టేసిన. కానీ 10 నిమిషాలు అన్నా కానీ మీ ఇష్టం ఉన్నంత ఆరబెట్టుండి. ప్లేట్ తీసుకొని నెయ్యి పెట్టి దాని మీద వేయచ్చు, లేకపోతే ఇట్లా పార్చ్మెంట్ పేపర్ మీద వేయచ్చు అంటుకోకుండా. నేను దాని మీద వేస్తున్నా. మొత్తం ఉన్న మిక్స్చర్ని అంతా దాని మీద వేయాలన్నమాట. వేసిన తర్వాత దాన్ని ఫ్లాట్ చేయాలి కదా,
టపా 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 కొట్టాలన్నమాట. ఇప్పుడు నేను కొడతా చూడు తద్దినకింత అని. యా, దాన్ని మంచిగా ఫ్లాట్ చేయాలి. కొంచెం వేడి ఉండే నాకు మస్తు సుర్రు అన్నది, కానీ ఇక తినబుద్ధి అవుతుంది ఏం చేద్దామని మొత్తం మీద అట్లంతా కొట్టేసుకోవాలి. కొట్టేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. డైమండ్ షేప్లో కట్ చేస్తారా, స్క్వేర్ షేప్లో కట్ చేస్తారా, మీరు ఏదైనా వేరే షేప్స్లో కట్ చేస్తారా అనేది మీ ఇష్టం. నాకు కొంచెమే ఓపిక ఉండే, అట్లా కూడా ఉట్టిగా తినేద్దాం అనిపించింది. బట్ స్టిల్ కొంచెం మంచిగా ఉండనీకి మీకోసం నేను స్క్వేర్ షేప్లో కట్ చేసిన అనమాట. ఇంకా కటింగ్ పార్ట్ రాలేదు, ఇంక ఇవ్వాలి. ఎస్, అంత కష్టపడి కట్ చేసిన చాప్డ్ ఆల్మండ్స్ కట్ చేసిన నేను ఆల్మండ్స్ కట్ చేసిన. మీ ఇష్టం, పిస్టాచియోస్ వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, మీ దగ్గర ఏముంటే డ్రై ఫ్రూట్స్ దాని మీద వేసుకొని బయటికి వెళ్ళి ఏం కొనుక్కరాకండి, ఇంట్లో ఏది ఉంటుంది వేసేసేయండి అబ్బా. సో అది వేసేసి ఒక్కసారి ఇక బయట పడిపోకుండా, అంత కష్టపడి వేసినాం కదా, కాడిపోకుండా ఒక్కసారి ఫట దాన్ని కూడా ఒక గుద్ది అప్పుడు కట్ చేయాలన్నమాట. మీ ఇష్టమున్న షేప్, నేనేమనుకోను, మీ ఏ షేప్లో కట్ చేస్తే ఆ షేప్. సో ఎప్పుడు స్క్వేర్లో కట్ చేస్తున్నాను చూడండి. ఓ మై గాడ్, ఎప్పుడు కట్ చేస్తానో ఏమో, ఇప్పుడు కట్ చేస్తున్నా. ఎస్, ఇప్పుడు కట్ చేసి ఇది కట్ చేసినాక కరెక్ట్ ఏందో మరి టైమింగ్, ఇది కట్ చేసేటప్పుడే మా ఆయన వచ్చిండు. సైడ్లో మిగిలినాయి కదా పీసెస్, మంచి పీసెస్ కాదులే కానీ ఆ పిచ్చిగా మిగిలినాయి కదా, ఆ పీసెస్ నాకు అన్నాడు. ఆ సైడ్కి మిగిలిపోయిన పీసెస్ అన్నీ తినేసినాం ఫస్ట్. ఆ మధ్యలో కూడా మాకే, కానీ ఏందో అట్లా డెస్పరేషన్. అది తిన్న తర్వాత అంతే అండి, అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా తినొచ్చు, వేడి తినాలంటే ఇప్పుడే తినొచ్చు, మీ ఇష్టం. ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ క్యారెట్ బర్ఫీని ట్రై చేయండి ఒకసారి చేసి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళందరికీ పంపించండి. ఓకే, బాయ్.